ప్రైజ్ ది లార్డ్. మొదటిది దేవుని సన్నిధిలో శక్తి, రెండవది దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము, మూడవది దేవుని సన్నిధిలో అద్భుతములు, నాలుగవది దేవుని సన్నిధిలో బలము, ఘనత, ప్రభావములు గలబట. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఘనత, ప్రభావములు. ఎవరో నన్ను హెచ్చించాలని, నేను ఇంకెక్కడికో ఎదిగిపోవాలని ఎన్నో ఆశలు పడుతుంటాము. కానీ దేవుని హెచ్చు కావాలి మనకు. దేవుడు హెచ్చించాలి. ఎందుకంటే ఘనత, ప్రభావములు ఆయన వశంలో ఉన్నవి. ఆయన ఒకరిని హెచ్చించువాడును, ఒకరిని తగ్గించువాడును. వాక్యంలో చదువుతాం కదా, బీదలను పెంట కుప్ప మీద నుండి పైకి లేవనెత్తువాడు ఆయనే. సింహాసనం మీద కూర్చున్న రాజులను గద్దె దించువాడును ఆయనే. ఘనత, ప్రభావములకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయనే. ఆమేన్. ఆయన సన్నిధిని మనము చేరాలి, ఆయన కృపాసనమును మనము చేరాలి. ఎంత తగ్గించుకొని దీన మనసుతో ఆయన సన్నిధికి వెళితే అంత హెచ్చులోనికి తీసుకుని వచ్చే దేవుడు ఆయన. ఆయన మహోన్నతుడైనను, మహోన్నత స్థలములో నివసించువాడైనను. ఎక్కడుంటాడంటే తెలుసా? యెషయా గ్రంథంలో చదవండి ఒకసారి. 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న వాక్యము. ఎస్, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చును. ఎవరంట? ఆయన గుణ లక్షణాలు ఇక్కడ కనపడుతున్నాయి. మహాగణుడు, మహోన్నతుడు, ఆయనకు మించినది ఇంకొకటి లేదండి. ఆ నిత్య నివాసి అయిన దేవుడు అంటున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను. చెప్పండి, ఎవరి దగ్గరట? వినయము గల వారి వద్దను, దీన మనసు గల వారి వద్దను నివసించే దేవుడు మన దేవుడు. ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో, అబ్రహాం అన్నాడు, అయ్యా కేవలము ధూళి దుబ్బ అయిన నేను. అబ్రహాం వెంట పోయాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు అన్నాడు, అయ్యా ఎక్కడో గొర్రెల మందలో ఉండేవాడని నేను, అరణ్యములో గొర్రెలు మేపుకునేవాడని నేను. దావీదుతో పోయి యుద్ధం ఆడాడు దేవుడు దావీదు పక్షమున. ప్రైజ్ ది లార్డ్. ఇంత హెచ్చులోనికి తీసుకుని రావడానికి నేను ఎంతటి వాడను, నా కుటుంబమే పాడతాను. ఎప్పుడైతే తగ్గింపు ఎచ్చట ఉంటుందో దేవుని యొక్క కార్యము, హెచ్చు కార్యం అక్కడ జరగడానికి ఇష్టపడతాడు ఆయన. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దావీదు ఎంత గొప్ప రాజు అయినప్పటికీ దేవుని సన్నిధిలో విచారించుట ఎప్పుడూ మానలేదు. దేవుని సన్నిధిలో సమయం వెచ్చించుట ఎప్పుడూ మానలేదు. దేవునికి సమయం ఇవ్వలేను అన్నంత బిజీ ఎప్పుడు కాలేదు దావీదు. పొద్దాకల ప్రార్థనలు అంటారు, పొద్దాకల వాక్యం అంటారు, పొద్దాకల చర్చి అంటారు, మాకు పని పాటలు లేవంటారు, మేము చాలా బిజీ అని ఎప్పుడూ దావీదు అనలేదు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. అందుకనే దేవుని హృదయానుసారుడు. ఎందుకంటే దేవునికి ద మోస్ట్ హై ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మహోన్నతుడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామం మాత్రమే పూజింపదగిన నామము, పొగడదగిన నామము, స్తుతింపబడదగిన నామము. ద మోస్ట్ రెవరెంట్ నేమ్ అంటే దేవునిదండి. మనం కాదు రెవరెంట్లో, సర్టిఫికెట్ల మీద పెట్టుకుంటారు రెవరెంట్లని. ఆయనతో పోల్చతరమా మనకు? ఆయనకు సమమైన వాడు ఎవరున్నారండి? దేవునికి స్తోత్రాలు. దేవుని సన్నిధిలో ఘనత, ప్రభావములు దాగి ఉన్నవి. అందుకే పేతురు పత్రికలు అంటాడు, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం చదువుదాం ఒకసారి. దేవుడు, గమనించండి, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద. సైతానుడు అనుకున్నాడట ఆయనకి హెచ్చుగా ఉందాం అనుకున్నాడట.
ఏమైపోయాడు? పాతాళంలో ఒక మూలన త్రోయబడ్డాడు. దేవుడు మనతో చెప్తున్న మాట, ఆయన భక్తుల ద్వారా, తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. తగిన సమయం అనేది ఉంది. ప్రతిదానికి ఆయన ఒక సమయం అన్నటువంటిది పెట్టాడు. ఆ సమయం వరకు కూడా మనం ఎదురు చూడాలి. యోసేపుకి ఒక సమయం పెట్టాడు దేవుడు. యోసేపు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడి సన్నిధి, దేవుడు తోడతనికి ఉన్నదని అన్యులు గ్రహించారండి. పోతిఫర్ ఇంట జనాలు, పోతిఫర్ చూసినప్పుడు దేవుడు ఈ యోసేపుకు తోడై ఉంటని బట్టే ఇలా ఆశీర్వదించబడిందని గ్రహించాడు. ఫరో దగ్గర ఉన్నటువంటి జ్ఞానులు కూడా ఈ యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడని గ్రహించారు. ఫరో కూడా ఈ యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడని గ్రహించారు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. కానీ తగిన సమయం వచ్చేంత వరకు యోసేపు తగ్గించుకునే ఉన్నాడండి. ఎప్పుడు తనను తాను హెచ్చులనికి రాలేదు. అన్నల చేత కొట్టబడ్డప్పుడు దేవుని ఎదిరించి అడగలేదు. నువ్వు చూపించిందే కదా, నేను వాళ్ళతో చెప్పానని ఎదిరించి మాట అనలేదు. నీ మాట చెప్పినందుకు తన్నులు తిన్నాను అనవసరంగా అని అనలేదు. మౌనిగా ఉన్నాడు. యేసు ప్రభు లక్షణం అది.